వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 20వ భాగము 126 నుంచి 133 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. మదము వదలకుండ మహిళోన జనులెల్ల సన్యసించినంత సద్గురువులే. మదము వదలకుండా మహిళోన జనులెల్ల సన్యసించినంత సద్గురువులే. బ్రతుకు విద్య నేర్వ బ్రహ్మర్షులగుదురా. బ్రతుకు విద్య నేర్వ బ్రహ్మర్షులగుదురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. గర్వాన్ని వదిలిపెట్టకుండా ఈ ప్రపంచంలో జనులు తాము సన్యసించామని, తాము సన్యాసులమని, యోగులమని చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు. వారు దానివల్ల సద్గురువుగా చలామణి కాలేరు. అలాగే పొట్టకూటి కోసం విద్యలు నేర్చుకున్నవారు బ్రహ్మర్షులు కాలేరు. మానవుల అభివృద్ధికి ముఖ్య ఆటంకంగా నిలిచేది వారిలో ఉండే మదమే. మదించిన ఏనుగు ఒళ్ళు తెలియకుండా కనిపించిన వారినందరినీ విచక్షణ లేకుండా తొక్కుకుంటూ తిరుగుతుంది. అలాగే మదించిన పశువు అందర్నీ తమ కొమ్ములతో పొడిచి చంపుతుంది. అందువల్ల మదంతో కదం తొక్కుతున్న పశువుల జోలికి ఎవ్వరూ పోక వాటిని గొలుసులతో బంధించి గుంజ కట్టిపడేస్తారు. అదేవిధంగా మదంతో మత్తెక్కి గర్వంతో ఊగిపోయే మనుషులు కూడా తామే మనగాళ్లమంటూ తమను మించిన వాళ్ళు ఎవరూ లేరని విర్రవీగుతూ ఉంటారు. అందువల్ల ఇలాంటి వ్యక్తుల్ని ఎవరూ దగ్గరికి రానియరు. వారికి కావలసిన సహాయ సహకారాలు ఎవరూ అందించరు. అందరూ దూరంగా సంచరించటం వల్ల ఆ వ్యక్తులు ఒంటరి వారై సమాజంలో తిరగలేక అప్పుడప్పుడు వేషం మార్చి కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసుల్లా తిరగటం ప్రారంభిస్తారు. ఇలాంటి సన్యాసుల్ని, సన్యాసి రూపంలో ఉండే గురువుల్ని మనం సహజంగా చూస్తూ ఉంటాం. కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసులోని చెప్పినంత మాత్రాన ఆ కాషాయ వస్త్రాలు ధరించినంత త్వరగా బుద్ధులు శుద్ధమై సద్గురువులుగా అవతరించలేరు. వస్త్రాలు ధరించటం ఏముంది, మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకుంటాము, వెంటనే వేసుకుంటాము. వేసుకున్నంత త్వరగా బుద్ధి శుద్ధం కాదు. అలాగే బుద్ధులు శుద్ధమైన వ్యక్తులు సన్యసించకపోయినా సద్గురువుల వల్లనే గౌరవాభిమానాలు పొందుతారు. కనుక సన్యాసం స్వీకరించిన వారికి ముందుగా అహంకార మమకారాలు లేక అందరినీ ఒకే విధంగా చూడగలగాలి. అన్నింటి పట్ల సమదృష్టి ఏర్పరచుకోవాలి. దూషణ భూషణలకి అతీతంగా ఉండాలి. అంతేగాని తాము సన్యసించామని గర్వంతో ప్రవర్తిస్తే ఫలితం ఉండదు. మదాన్ని వదల్లేని వాళ్ళు సద్గురువులు కాలేరు. కేవలం పొట్టకూటి కోసం విద్యలు నేర్చి వేషాలు కట్టి కాలం గడిపేవారు బ్రహ్మర్షులు ఎలా అవుతారు? కనుక వేషాలు వేసి ప్రజలను మభ్యపెట్టే గురువులతో అప్రమత్తంగా ఉండాలి అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. పూజ గురువులండ పూర్తిగా నుండగా
చెడ్డవారలేమి చేయగలరు. పూజ్య గురుల అండ పూర్తిగా నుండంగా చెడ్డవారలేమి చేయగలరు. పాడు కౌరవులిల పార్థులన్ కుచిరే, పాడు కౌరవులిలన్ పార్థులన్ కూల్చిరే. కాళికాంబతనయ కనుము కృష్ణ. సరైన సమయంలో పూజ్యులైన సద్గురువుల వద్ద చేరి విశ్వాసంతో ప్రవర్తిస్తే, సేవిస్తే సద్గురువులు అలాంటి వారి ఎడ తమ కరుణను ప్రసరింపచేస్తారు. ఆ కరుణ తరగని నిధి మరియు శాశ్వతమైంది. గురువుల కరుణ పూర్తిగా ఉన్నది అంటే వారిని సూక్ష్మ రూపంలో గురువులు గమనిస్తూనే ఉంటారు అని తెలుసుకోవాలి. వారి దివ్యశక్తి ఒక ఆచ్ఛాదన వలె తమని ఆశ్రయించిన వారిని ఎప్పుడు కప్పి ఉంటుంది. కనుక వారికి తెలియకుండానే ఏ దుష్ట శక్తి ఆశ్రితుల్ని తాకలేదు. వారి కరుణాశక్తి ముందు ఏ దుష్ట శక్తి అయినా మాడి ఓడిపోవలసిందే. తమను నమ్మిన వారిని ప్రతిక్షణం వెన్నంటి ఉంటూ వారికి రాబోయే సమస్యలను ముందుగానే గమనించి వారికి తెలియకుండానే సమస్యలను రూపుమాపుతూ ఉంటారు సద్గురువు. అందువల్లనే వారిని ఆశ్రయించి ఉన్న వారికి ఏ సమస్యలు ఉన్నట్లు అనిపించవు, కనిపించవు. ఒకవేళ ఉన్నా అవి కొండ అద్దంలో కనిపించిన విధంగా చిన్నగా ఉంటుంది. దానికి కారణం గురు కృప వారిపై ప్రసరించి ఉండటమే. పాండవులకు శ్రీకృష్ణుడు కూడా పూజ్య గురుడై ప్రతి క్షణం తనను నమ్మిన వాళ్లని రక్షిస్తూ వచ్చాడు. గొప్ప గురువుల అండ ఉంటే దుష్టులు ఏమీ చేయలేరు, చెడ్డవారి ప్రయత్నాలన్నీ పటాపంచలవుతాయి అనేది మనకి కూడా అనుభవైక వేద్యమే. అందువల్లనే కౌరవుల కుటిల యత్నాలు పాండవుల్ని ఏమీ చేయలేకపోయాయి. శ్రీకృష్ణుడు పాండవులకు గురువుగా, స్నేహితునిగా, మంత్రిగా, శ్రేయోభిలాషగా వారి దరిని నిలిచి వారిని ఆదరించి వారి అండగా పెద్ద కొండగా వెలుగొందాడు. అదేవిధంగా సద్గురువులను నమ్మిన వారికి ఎప్పుడూ శుభాలు చేకూరుతూ ఉంటాయనే నిజాన్ని చక్కటి పోలిక ద్వారా పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ తెలియచేశారు. కాలమహిమనిదిగి కదలిడి గురువుల పాదధూళి శోక పాపమణుగు. కాలమహిమనెరిగి కదలెడి గురువుల పాదధూళి శోక పాపమణుగు. గురుల కరుణ ప్రాప్తి గుణవంతుల కగురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాల మహత్యాన్ని తెలుసుకొని దానిని అనుసరిస్తూ ఉండే గురువుల పాదధూళి సోకినంతనే పాపం అనేది అణిగిపోతుంది. మంచి గుణగణాలు కలిగిన వారికే గురువుల కరుణ లభిస్తుంది. లోకంలో శక్తులెప్పుడూ అదృశ్యంగానే ఉంటాయి. కొన్ని శక్తులు మంచిని ఆశ్రయించి ఉంటాయి, అందరూ చూడగలుగుతారు. ఉదాహరణకు ఒక ఔషధంలోని శక్తిని ఎవరూ చూడలేరు, కానీ ఆ ఔషధ శక్తి వాహకమైన చెట్టునో వేరునో కాయనో చూడగలుగుతాం. వాటిని సేవించిన తరువాత అందులోని ఔషధ శక్తి శరీరంలో కలిసిపోతుంది, కానీ పిప్పి మాత్రం శరీరం వెలుపలకు వచ్చేస్తుంది. పువ్వుల యొక్క పరిమళ శక్తిని కూడా ఎవరూ దర్శించలేరు. ఆ పరిమళ శక్తి కారణమైన పువ్వును మాత్రం చూడగలం. ఆ పరిమళ శక్తి గాలిలో కలిసిపోతుంది.
పీల్చిన వారికి హాయినిస్తుంది. కానీ ఆ శక్తిని ఉత్పత్తి చేసిన పువ్వు మాత్రం ఎండిపోయి రాలిపోతుంది. కనుక శక్తి వ్యక్తంగా కొంత ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది. ఎప్పుడూ ప్రతి దాంట్లోనూ శక్తి ఉంటుంది. ఆ శక్తి పని చేస్తుంది. శక్తి వస్తు రూపం ద్వారా, పదం రూపం ద్వారా, పదార్థ రూపం ద్వారా ఆ శక్తి వ్యక్తమవటము, పని చేయటము జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. అసలు వాహకం లేకుండానే శక్తులను ప్రజ్వలింపచేసే దివ్యమైన కారకం ఈ లోకంలోనే అత్యుత్తమ శక్తి ప్రసార శక్తి ఉత్పత్తి కేంద్రం మానవుని మనస్సు అని పెద్దలు చెబుతారు. ఈ మనస్సు అనేది కనిపించకుండా మనుషుల్ని తన శక్తి ద్వారా దుర్మార్గుల్ని చేస్తుంది. అలాగే పరమ గురువులుగాను తీర్చిదిద్దుతుంది. పరమ గురువులనేవారు నిరంతరం తమ మానసిక శక్తులను ప్రేరేపిస్తూ భగవద్ ఆరాధనలో ఉంటూ ఉంటారు. తద్వారా వారికి దైవశక్తులు లభించి వారి మానసిక భావనకు సంధానమై శరీరంలోని ప్రతి అణువులోనూ నిక్షిప్తమై ఉంటాయి. అందుచేతనే సద్గురువులు మనసులో ఏది అనుకుంటే అది తక్షణం జరిగి తీరుతుంది. దానికి కారణం వారిలో దాగి ఉన్న దివ్యశక్తులే. అదేవిధంగా అయస్కాంతాన్ని అంటుకున్న ఇనుపరజనుకు కూడా అయస్కాంత శక్తి ఏర్పడిన విధంగా కాల మహిమలను తెలుసుకుని సంచరించే సద్గురువుల శరీరంపై ఉండే ఆచ్ఛాదనలకు కూడా దివ్యశక్తుల ప్రభావం కొంత ఉంటుంది. అందుచేతనే సద్గురువుల యొక్క పాదాలకు అతుక్కుని ఉండే ధూళి కూడా దివ్య శక్తిని కలిగి అది ఎవరికి సోకుతుందో వారి పాపాలు పటాపంచలైపోతాయి. ఈ విషయంలో మనకు అహల్య శాప విమోచనం గుర్తొస్తుంది. మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాద ధూళి చోకగాని, ఆ పాద రజం తాకగానే అహల్యకు శాప విమోచనమై రాతి నాతిగా మారింది. అంటే బండరాయిగా పడి ఉన్నటువంటి ఆమె ఒక అందమైన స్త్రీగా మళ్ళీ రూపాన్ని సంతరించుకుంది. అది శ్రీరామ పాదధూళి యొక్క శక్తి. అయితే సద్గురువుల పాదధూళి స్పర్శను ఎవరైతే మనస్ఫూర్తిగా దివ్య స్పర్శలా భావిస్తారో వారికే ధన్యత ప్రాప్తిస్తుంది. అందువల్లనే విశ్వాసంతో కూడిన మనసుతో సద్గురువుల సన్నిధికి చేరటం శ్రేయస్కరమని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. గొప్ప జన్మగల్గు గురువుల పూజింప తుచ్చమతికి నైన ఇచ్చదీరు. గొప్ప జన్మగలుగు గురువుల పూజింప తుచ్చమతికి నైన ఇచ్చదీరు. గురుల దీవెనములే కోర్కెలదిచురా. గురుల దీవెనములే కోర్కెలు దిచురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువులను పూజిస్తే అల్పబుద్ధి కలిగిన వారికైనా కోరికలు తీరుతాయి. తదుపరి ఉత్తమ జన్మల ప్రాప్తి కలుగుతుంది. అల్పబుద్ధులు కలిగిన వారు తమ గురించి ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు బాధలు పడుతున్నా వారి ప్రవర్తనలో మార్పు రాదు. ఎవరైనా స్నేహితులు వారి బాధలను గమనించి ఎవరినైనా గురువులను ఆశ్రయిస్తే బాధలు తీరుతాయని సలహా ఇస్తే భీష్మించుకుని కూర్చుంటారు. కానీ వారి పరిస్థితులు పూర్తిగా దిగజారి ఏది చేసినా వ్యతిరేక ఫలితాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది వారికి ఎవరైనా ఆదుకునేవారు ఉంటే కాళ్ల మీద పడి వేడుకోవాలి అని. కర్మలు తీరే సమయం వచ్చినప్పుడే ఇలాంటి ఆలోచనలు వచ్చి భక్తి అనే మార్గం, గురువు అనే మార్గదర్శకులు కనిపిస్తారు. దీన్నే దైవేచ్ఛ అంటారు. అప్పటి నుంచి గురువుల ఎడ పూర్తి విశ్వాసాన్ని చూపిస్తూ వారి అండలేనిదే తాము లేము
అన్నంతగా మానసిక స్థితిని పొందుతారు. ఇదే దేవుని లేదా గురువుల కరుణను పొందే స్థితి. గురువులను ఆరాధించటం వల్ల, పూజించటం వల్ల తమలో కలుగుతున్న మేలు మార్పులు వారికి తెలుస్తూ ఉంటాయి. అందువల్ల తెలియకుండానే త్రికరణ శుద్ధి కలుగుతుంది. వారి కోరికలు తీరుతూ ఉంటాయి. గురువుల సమక్షంలో వారు తిరుగాడుతూ ఉండటం వల్ల మంచి భావనలే మదిలో కలుగుతాయి. వారి సత్ప్రవర్తనకు గురువుల నుంచి కూడా శుభకరమైన దీవెనలు లభిస్తూ ఉంటాయి. వారి ఆశీర్వచనాలే ఈ శిష్యులకి సంపదలను కలిగిస్తాయి. సంపద అంటే కేవలం ధనమనే భావించక్కర్లా. ఆ విధంగా గురువుల సేవలో తరించటం వల్ల ఉత్తమ జన్మలకు అర్హత కలుగుతుంది అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. కాలమహిమ నెరుగు ఘనమైన గురువులు పూని చేయు పనులు పూర్తియగును. కాలమహిమ నెరుగు ఘనమైన గురువులు పూని చేయు పనులు పూర్తియగును. సాటి లేదు గురుల సంకల్ప సిద్ధికి, సాటి లేదు గురుల సంకల్ప సిద్ధికి. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాలం యొక్క స్వభావాన్ని, తత్వాన్ని కనిపెట్టగలిగిన గురువులు ఏవైనా పనులు చేయాలని సంకల్పిస్తే ఆ పనులు తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకని? వారి సంకల్ప సిద్ధి అటువంటిది. ఇది వారి సంకల్ప సిద్ధికి నిదర్శనం. కాలం అంటే కనిపించేది కాదు, అలాని కనిపించనిది కాదు. దాన్నే పంచభూతాత్మకమైన ప్రకృతిగా భావించవచ్చు. ప్రకృతి ధర్మాలను బట్టి కాలం నడుస్తుంది. కాలాన్ని అనుసరించి ప్రకృతి తన ధర్మాల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఇవి రెండూ కూడా పరస్పరాశ్రయమై నడుస్తూ ఉంటాయి. ఈ ధర్మాలు మానవులు ఏర్పరిచినవి కాదు. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి, చెట్టు, పుట్ట, కొండ, కోన అన్నీ తమ ధర్మాలను అనుసరించే మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఎలాగంటే నీరు పల్లానికే ప్రవహిస్తుంటుంది, చేప నీటిలోనే ఇత్తూ ఉంటుంది, చెట్లు ఆకాశాన్ని చూస్తున్నట్లు భూమికి ఉపరితలంపైనే నిలువుగా పెరుగుతాయి. జీవులు రోజు ఆహారాన్ని తీసుకోవాల్సిందే. ఇలా కాక ప్రకృతి విరుద్ధంగా నీరు కొండలపైకి ఎగబాగితే, చేపలు ఆకాశంలో గాని నేలపై గాని తిరగటం ప్రారంభిస్తే, జీవులు రోజు ఆహారం తీసుకోకుండా పుట్టినప్పుడు మాత్రం తీసుకొని మిగతా జీవితం అంతా ఆహారం లేకుండా గడిపితే అవే కాలమహత్యాలు. సద్గురువులైన వారు తమ యోగశక్తుల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకుని తన సంకల్పాలకు అనుగుణంగా ఫలితాలనిచ్చే అద్భుతమైన సిద్ధుల్ని పొందుతారు. ఆ సిద్ధుల వల్ల ముందుగానే ఏమి జరగబోతోందో తెలుసుకోగలుగుతారు. కాలచక్ర గమనంలో ప్రకృతిలో ఎక్కడ ఏమి జరగవలసి ఉందో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. ఒకవేళ చెడు జరగవలసి ఉంటే వాటికి నివారణ మార్గాలు కూడా అందులోనే నిక్షిప్తమై ఉంటాయి. సంకల్ప సిద్ధులైన గురువులు తాము ఆచరించ తలపెట్టిన ముఖ్య కార్యక్రమాలను గూర్చి ప్రణాళిక సిద్ధం చేసుకుని కాలచక్రం యొక్క అనుకూల్యత ఉన్నదా లేదా అనే విషయం తెలుసుకుంటారు. లేకపోతే ఏ విధంగా అనుకూల్యత ఉంటుందో ఆ విధంగానే చేయ సంకల్పిస్తారు. అందుచేత వారు చేయ తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ కార్యక్రమాల్లో కొన్ని అద్భుతమైన మహత్యాలు కూడా చోటు చేసుకుంటాయి. ఎలాగంటే సద్గురువులు యజ్ఞాలు ఆరబయట చేస్తూ ఉంటే వర్షం జోరుగా పడుతూనే ఉంటుంది, యజ్ఞంలో మంట మాత్రం ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అలాగే
యజ్ఞజ్వాలల మధ్యన గురువులు నిలబడి ఉంటారు. ఎంతసేపు అలా ఉన్నా వారికి ఏమీ కాదు. ఇవన్నీ ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా జరిగే సంకల్ప సిద్ధులు ప్రకటించే కాలచక్ర మహిమలే సుమా. కాల స్వభావాన్ని తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి అనేక లీలల్ని గురుదేవులు చేసి చూపారు. వారి చరిత్ర, భక్తుల అనుభవాలు చదివితే ఈ పైన ఉదహరించినటువంటి ఉదాహరణలు తేట తెల్లంగా పూర్తిగా తెలుస్తాయి. మరి అలాంటి కాల స్వభావాన్ని తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ కాలం తీరు కనిపెట్టగలిగిన శక్తివంతులైన గురువులు తమ సంకల్ప సిద్ధితో తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే వారు ఉద్దేశించిన కార్యక్రమం ఏదైనా నెరవేరుతుంది. అందువల్ల వారి ఆలోచనలకు తిరుగు ఉండదని, అలాంటి వారి ఆశ్రయంలో శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యం ద్వారా తెలియచేస్తున్నారు. బాధలన్ని గురులు బాగు చేయుదురని వెతల కథలు చెప్పి వేడుకొనగా, బాధలన్ని గురులు బాగు చేయుదురని వెతల కథలు చెప్పి వేడుకొనగా, శిష్టులైన గురులు చిక్కుల దీర్తురు. శిష్టులైన గురులు చిక్కుల దీర్తురు. కాళికాంబతనయ కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. తమ బాధల్ని గురువులైన వారు తీరుస్తారనే విశ్వాసంతో వాటిని ఒక కథలాగా గురువుగారికి చెప్పి తమకి ఆ బాధల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు. సద్భావం కలిగిన గురువులు అప్పుడు వారి చిక్కులను తొలగిస్తారు. మానవ జీవిత సమస్యలు అనేవి ముళ్లకంప మీద ఆరబెట్టిన వస్త్రాలు లాంటివి. జాగ్రత్తగా ఒక్కొక్క ముళ్ళు తప్పిస్తూ వస్త్రాన్ని తీస్తేనే చిరవకుండా చేతికొస్తుంది. అదేవిధంగా కష్టకాలంలో గురువులను ఆశ్రయించి తమ సమస్యలు గురువులకు ఏకరువు పెట్టినప్పుడు వారి సమస్యలు తీరే మార్గాలను ఒక్కొక్కటిగా తెలుపుతారు గురువులు. కొన్ని సమస్యలు మరికొన్ని సమస్యలతో ముడిపడి జటిలమైన చిక్కుల్లాగా ఉంటాయి. వాటిని ఎంతో సున్నితంగా నేర్పుగా పరిష్కరించవలసి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ సమస్య ఎలాంటిది, అందులో ఎవరెవరి కలయిక వల్ల అది ఉత్పన్నమైంది, దానికి ఇప్పటి వరకు పరిష్కారం లభించుకుంటా ఉండటానికి ప్రతిబంధకంగా నిల్చున్న కారణాలేమిటి, అంశాలు ఏమిటి అనే కోణంలో సమాచారం వచ్చిన వారి కోణంలో ఆ బాధతో వచ్చిన వారి వద్ద నుంచి మాటల చాకచక్యం ద్వారా రాబడతారు గురువులు. దీనివల్ల ఏ సమస్యకైనా మూలస్థానాన్ని గుర్తించగలుగుతారు. ఇది అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. ఎంతో అనుభవం, పరిజ్ఞానం, అవగాహన కావాలి. భౌతికమైన అవగాహన, పరిజ్ఞానంతో పాటు అధిభౌతికమైన ఆధ్యాత్మికపరమైనటువంటి శక్తి ఉండాలి. అందువల్ల ఆనందమయమైన జీవితాలను ఆశ్రయించేవారు సమయంతో నిమిత్తం లేకుండా సద్గురువులను ఆశ్రయించటం వల్ల వారి మొరలను తప్పకుండా ఆలకించి వారి వెతలను తీరుస్తారని ఈ పద్యంలో తెలియజేయబడింది. అంటే సమయంతో నిమిత్తం లేకుండా అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతలో చెప్పినట్టుగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటూ ఒక శ్లోకం చెప్తారు. అంటే గురువు నుంచి సహాయం పొందాలి, అనుగ్రహాన్ని పొందాలి, వారి కరుణకు పాత్రులు కావాలి అంటే సమయం చూడాలి, సందర్భం చూడాలి, అక్కడున్న పరిస్థితులు చూడాలి, గురువు గారు ఏ స్థితిలో ఉన్నారో చూడాలి, మన మానసిక స్థితి చూడాలి.
ఇవన్నీ చూసుకున్న తరువాత వినయంగా భక్తితో దాసభావంతో వారిని చేరి ప్రశ్నించి తమ సమస్యకు పరిష్కారం అడిగినప్పుడు తప్పకుండా గురువుల వద్ద నుంచి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. గురులు చూపుబాట గురుతుగా నడవక మాయ సంపదలను మదినిగోర. గురులు చూపుబాట గురుతుగా నడవక మాయ సంపదలనే మదినిగోర. బ్రతుకు బాటలోన బాధలు పెరుగురా. బ్రతుకు బాటలోన బాధలు పెరుగురా. కాళికాంబ తనయా కనుము కృష్ణ. కాళికాంబ తనయ కనుము కృష్ణ. గురువులు చెప్పే మార్గంలో సరిగ్గా నడవకుండా క్షేమం సంపదలతో కేవలం సంపదల్నే కోరితే బ్రతుకులో బాధలు పెరుగుతాయి. ఏమి చేసినా కలిసి రావటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు అనుకుంటూ పరిష్కారం కోసం గురువులను ఆశ్రయించిన వాళ్ళు గురువులు చెప్పే విషయాల్ని శ్రద్ధగా ఆలకించాలి. వారు చూపే పరిష్కార మార్గాల్లోనే వెళ్ళాలి. చెప్పిన దానివల్ల వెంటనే లక్షలు కోట్లు సంపాదించలేకపోవచ్చు, కానీ వారు చూపిన మార్గంలో పయనించటం వల్ల ఉన్న సమస్యలు త్వరగా తీరి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. వారు ఏదైనా ప్రశాంత చిత్తంతో చేయగలుగుతారు. మనసు ప్రశాంతత పొందినప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనల వల్ల కాలం కలిసి వస్తుంది, అంతా శుభప్రదమే అవుతుంది. అలా కాక గురువులు సూచించిన మార్గంలో వెళ్లటం వల్ల లాభం ఉండదేమోనని తాము ధన సంపాదన గురించి అడిగితే గురువులు గమనించకుండా వేరే ఏదో చెప్పారు, వారు చెప్పింది చేస్తే డబ్బు సంపాదించగలమా లేదా అని భావిస్తూ అంతకు ముందే ఏర్పరచుకున్న సొంత ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టడం వల్ల వారికి బాధలు తప్పకపోవచ్చు. గురువులు మంచి మార్గాల్నే సూచిస్తారు, బోధిస్తారు. ఎందుకని వారు కాలద్రష్టలు. వెనక కాలాన్ని ముందు కాలాన్ని కూడా చూడగలిగిన సమర్థత ఉన్నవారు. సలహాల కోసం వచ్చేవారు వారి మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి, చెప్పే వాటిని అనుసరించాలి. అంతేగాని వారి మాటల్ని పెడచెవిని పెట్టి తిరిగితే కష్టాలు తప్పవు, బ్రతుకు ముళ్లబాటగా మారవచ్చు. అందువల్ల వారు చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహించి ఆచరించాలి అంటూ ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. దుష్ట బుద్ధిజనులు దూరముగా త్రోచి గురులయందు భక్తి కోరి నిలుప. దుష్ట బుద్ధిజనులు దూరముగా త్రోచి గురులయందు భక్తి కోరి నిలుప. పరమ సుఖములవియే పరుగెత్తి వచ్చురా. పరమ సుఖములవియే పరుగెత్తి వచ్చురా. కాళికాంబ తనయ కనుము కృష్ణ. కాళికాంబ తనయ కనుము కృష్ణ. జనులు తమ దుష్టబుద్ధిని వదిలి గురువుల మీద భక్తి నిలిపితే సుఖాలు వారి వెన్నంటే ఉంటాయి. భక్తి కుదరాలంటే ప్రారంభంలోనే సాధ్యం కాదు. ముందుగా దుష్టగుణాలను తమ దరి చేరనీయకూడదు. అలాగే దుష్టగుణాలంటే ఏమిటో, మంచి గుణాలంటే ఏమిటో తెలుసుకోగలగాలి. ఎటువంటి ప్రవర్తన మూలాన ఎదుట వారికి ఇబ్బంది కలిగిస్తున్నామో
అందువలన తమకు ఎదుటివారికి ఏ విధమైన దుష్ఫలితాలు కలిగాయో పరిశీలించగలగాలి. మంచి గుణాలు వృద్ధి చేసుకున్న వాళ్ళు మంచివారి సరసనే చేరటానికి ప్రయత్నిస్తారు. ఎదుటివాళ్ళు కూడా తమను గుర్తించి మంచిగా మసిలితే ఒకరిపై ఒకరికి నమ్మకం, గురి పెరుగుతుంది. గురువుల వద్దకు చేరినప్పుడు సహజంగా దుష్టగుణాలు అణగారిపోతాయి. తక్కెడకు మంచి చెడు రెండు వైపులా ఉన్నట్లు మంచి గుణాలు పెరిగితే ఆ స్థాయిలోనే చెడు గుణాలు తరిగిపోతాయి. అప్పుడే గురువులపై గురి కుదిరి భక్తిని నిలపడం జరుగుతుంది. తద్వారా మేలు జరుగుతుంది. దుష్ట ఆలోచనలు ఉన్నంతకాలం గురువులపై భక్తి నిలపటం కష్టం. అందువల్ల సుఖాలు రావటం కూడా కష్టమే. చెడు తొలగినప్పుడే భక్తి నిలిచి ఉత్తమమైన ఆలోచనలు, ఉదాత్తమైన జీవితం, సుఖాలు వాటంతటా అవే వస్తాయి అని ఈ పద్యంలో శ్రీ గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేశారు.